పరిపాలన చేయండి, అబద్ధాలతోటి పునాదులతోటి ఎక్కువ కాలం నిలబడదు, ప్రజలు ఒకసారి మీ మీ అబద్ధాలను గమనిస్తారు అని అనుకున్నాం అనుకోండి. ఏ రోజైతే అబద్ధాలుగా ఎప్పుడైతే సోషల్ మీడియాలో వెళ్ళి వాస్తవాలు చూపించాం, ఇప్పుడు సోషల్ మీడియాలో వెళ్ళి వాస్తవాలు చూపించాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంది కొవ్వు, ఎద్దు కళ్యాణ్ గారు పంది కొవ్వు, ఎద్దు కొవ్వు అంటే ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పారు కదా. దీని కొవ్వు అంటే ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పారు కదా. దీనికి ఆధారాలు ఏంటి? ఈరోజు సిట్ ఇలాంటివి ఏమీ ఇవ్వలేదు. మరి దీనికి ఆరోపణ లేకుండా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కోటాను కోట్ల మంది భక్తులు ఉన్న మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇలా మాట్లాడకూడదు కదా అని మనం ఇప్పుడు చూపించామనుకోండి, సహజంగానే మనం మాట్లాడిన దాంట్లో కాస్త నిజాయితీ ఉంటుంది కాబట్టి ఒక మీడియా చూపిస్తుంది, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో ట్రోల్ అవగానే ఇక జనసేన మహిళలు, వీర మహిళలు అండ్ జన సైనికులు ఇద్దరు ఆ ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ ఏడుస్తారు, ఒరే బాబు మషాయో మా పరువు తీసావు కదా అని ఆయిలిని పట్టుకుని ఏడుస్తారు, అలా ఏడుస్తారు. మా పవన్ కళ్యాణ్ గారి పరువు తీస్తున్నాం, మా పవన్ కళ్యాణ్ గారి పరువు తీస్తున్నామని. ఇంకొక వీర మహిళ ఇంకొంచెం ఎక్స్టెన్షన్కి వెళ్ళి ఆ వీర మహిళ ఆవిడ ఈ మధ్యకాలంలో నేను టీవీ డిబేట్లో చూస్తే ఒక కామెంట్ చేసింది. నేను ఇది కూడా చెప్పిన తర్వాత సబ్జెక్ట్లోకి వస్తా. ఈ వీర మహిళ యాంకర్ అడిగాడు, అమ్మ ఏంటి ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ఇట్లా అబద్ధాలు ఆడుతున్నారంట, చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుందంట, కంపారిజన్ లేదంట అంటే నాకు ఆ మాట వినగానే నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, జులై సినిమాలో బ్రహ్మానందాన్ని అరెస్ట్ చేసి లోపలేస్తారు. లోపలేసిన లోపల బ్రహ్మాజీ ఉంటాడు, అప్పటికే అరెస్ట్ అయ్యి ఉంటాడు. ఈ లోపలికి వెళ్ళగానే సెల్లోకి వెళ్ళగానే బ్రహ్మాజీని అడుగుతాడు, ఎందుకు అరెస్ట్ చేసావు నిన్ను? రిమైనింగ్ మెన్షన్ టెస్ట్ ది టెండర్ డాక్యుమెంట్స్ ఆర్ నాట్ బీయింగ్ క్యారీడ్ అవుట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ రిక్విజిట్ ఎక్విప్మెంట్ ఇన్ టీటీడీ. ఈ టెస్టులన్నీ చేసిన తరువాత ఓకే అన్న తర్వాత మాత్రమే ట్యాంకర్స్ని తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఎలో చేస్తారు. ఈ టెస్టులు చేసేది అప్పుడే ఇమ్మీడియట్గా ఒక ఆయిల్ ట్యాంక్, గీ ట్యాంక్ వచ్చింది, గీ ట్యాంక్ని అక్కడే నిలబెడతారు. వెంటనే శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు, టకటక తీసుకుని వెళ్ళిపోయి లోపలికి తీసుకుని వెళ్ళిపోయి ఇప్పుడు ఏదైతే నేను చదివిన టెస్టులన్నీ కూడా టీటీడీలోనే టెస్టులన్నీ చేసేసిన తర్వాత ఒకవేళ ఏమైనా ఇక్కడ రాశారు, ఇఫ్ దెర్ ఆర్ ఎనీ వేరియేషన్స్ ఇన్ స్పెసిఫైడ్ పారామీటర్స్ ది ట్యాంకర్స్ ఆర్ బీయింగ్ రిజెక్టెడ్. ఎప్పుడైతే ఏదైనా స్పెసిఫికేషన్లో రాంగ్ ఉన్నట్టయితే వెంటనే నెయ్యిని వెనక్కి పంపించేస్తారు, అసలు నెయ్యిని యాక్సెప్ట్ చేయరు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈవెన్ 2026 వరకు ఉన్న కూడా ప్రొసీజర్ మాత్రమే. Tests were only confirmed to the above parameters TTD lab and not on the adulterated. Altogether 14 number of samples were tested and rejected since 2022 based on parameters often then adulteration. 2022 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి ట్యాంకర్ల మొత్తంలో 14 సార్లు 14 శాంపిల్స్ వర్ టెస్టెడ్ అండ్ రిజెక్టెడ్ సిన్స్ 2022. 14 టైమ్స్ ట్యాంక్స్ని రిజెక్ట్ చేసేసారు, వెనక పంపించేశారు, స్పెసిఫికేషన్ లేదు అని. ఎప్పుడు 2022 నుంచి. అయితే ఈ టెస్టుల్ని చేయటానికి ది టోటల్ కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ కాస్ట్ ఆఫ్ టెస్టింగ్ ఫర్ అడల్టరేషన్ యాజ్ మీగర్ కంపేర్ టు ది స్కేల్ ఆఫ్ ఆపరేషన్ టీటీడీ ఇస్ అబౌట్ 75 lakhs. బట్ దిస్ టైమ్ వాజ్ నాట్ ఇన్స్టాల్డ్ ఇన్ టీటీడీ ల్యాబ్. 75 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఒక మిషనరీని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్స్టాల్ చేయకపోవటం వల్ల ఈరోజు కంప్లీట్గా గీ అడల్టడా కాదా చెప్పలేని పరిస్థితికి వచ్చారు. ఈ రిపోర్ట్ బేస్డ్లో డేటెడ్ 12/3/2024 10,000 kgs kogi was finalized on 8/5/2024, rupees 319 rupees. AR డైరీ ఫుడ్స్ అనే ఒక డైరీ ఫుడ్స్కి, ఏఆర్ డైరీ అనే డైరీ ఫుడ్స్కి 12/3/2024 10,000 kgs. అంటే ఈ ఏఆర్ డైరీ ఫుడ్స్ అనేది గత ప్రభుత్వంలో అప్రూవ్ అయినటువంటి గీని సప్లై చేసేటువంటి ఒక కేంద్రం. ఈ గీని సప్లై చేసేటువంటి ఒక ఏఆర్ డైరీ ఫుడ్స్లో 10,000 kgsలకి 8/5/2024 అంటే కరెక్ట్గా ఎలక్షన్కి ఒక నెల ముందు కేజీ 319 రూపాయలకి రివర్స్ టెండరింగ్ ద్వారా అప్రూవ్ చేశారు.
ఈ ఏఆర్ డైరీ ఫుడ్స్లో నుంచి వచ్చినటువంటి కొన్ని డైరీలో కొంత భాగం అడల్టెడ్గా ఉంది కదా అని ఈ అడల్టెడ్గా ఉన్నటువంటి గియ్యిని ఈ 2024 జూన్ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం, అంటే ఇది ఒక ప్రీ కాన్స్పిరసీ, వాట్ ఐ కెన్ సే దాట్. 2022 నుంచి 14 సార్లు ట్యాంక్స్ రిజెక్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోయినాయి. 2024 జూన్ 11 తర్వాత ఏర్పాటైనటువంటి ప్రభుత్వం వాళ్ళ ఉద్దేశం ఒకటేనండి, ఇంకా వేరే ఏం లేదు. రాష్ట్ర ప్రజలకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. 2024 జూన్ 11 తర్వాత ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకతవకలు జరిగాయి, లడ్డూ ప్రసాదంలో కొన్ని అవకతవకలు జరిగాయని నిరూపించాలి, వాటి మీద ఒక ఎలిగేషన్ చేయాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి అయితే దీనికి కరెక్టు, వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడాలని ఒక పన్నాగం పన్నింది. ఆ పన్నాగంలో భాగమే ఇదిగో ఈ విధమైనటువంటి రిపోర్టు తయారు చేసి పెట్టారు. ఈ రిపోర్టు తయారు చేసి 2022-23లో వచ్చినటువంటి నెయ్యి ట్యాంకుల్లో యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ పాలసీ ప్రకారం ఒక ట్యాంకు నెయ్యి ట్యాంకు తిరుమల తిరుపతి దేవస్థానంలోకి రాగానే వెంటనే ఇదిగో ఈ 20 టెస్టులు చేసి అది ఓకే అయితేనే లోపలికి రాణిస్తారు, ఓకే కాకపోతే రిజెక్ట్ చేసేస్తారు, అయిపోయింది. 2024 తర్వాత ఒక ట్యాంక్ వచ్చిందంట, ఆ ట్యాంకులో నుంచి ఒక నెయ్యిని తీసి గుజరాత్ ల్యాబొరేటరీకి పంపిస్తానంట, దాంట్లో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పేసి గుజరాత్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ఇచ్చిందంట. యాజ్ పర్ ది అకార్డింగ్లీ 4 శాంపిల్స్ వర్ సెంట్ టు NDDB ల్యాబ్ ఆనంద్ గుజరాత్ కాన్ఫిడెన్షియల్లీ ఫర్ టెస్టింగ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ యాజ్ పర్ FSSAI స్పెసిఫికేషన్స్. ది రిపోర్ట్స్ వర్ రిసీవ్డ్ ఆన్ 16/7/2024 అండ్ 23/7/2024. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన నెయ్యి ట్యాంకునంట ఒక 4 శాంపిల్స్ కలెక్ట్ చేసి గుజరాత్కి పంపించిందంట. గుజరాత్ ట్యాంకులో నుంచి గుజరాత్ NDDB రిపోర్ట్ ఏమో వచ్చిందంటే, యాజ్ పర్ ది రిపోర్ట్ ఆఫ్ ది NDDB ఇట్ ఈస్ కన్క్లూడెడ్ దట్ ఆల్ ది శాంపిల్స్ హ్యావ్ వెజిటబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్ బేస్డ్ ఆన్ అల్ట్రేషన్ ఇంక్లూడింగ్ లాడ్. వెజిటబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్ కలిసింది అని గుజరాత్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారంట. నేను అడుగుతున్నా, 2024 మీ ప్రభుత్వంలో వచ్చిన ట్యాంకులో యానిమల్ కలిసింది అని చెబితే 2022లో కూడా కలిసి ఉంటుంది అనేది మీ అజంప్షనే కదా. యాక్చువల్గా మీరు రిపోర్ట్ పంపించింది ఏ శాంపిల్ పంపించారు? మీరు మీ ప్రభుత్వంలో రిసీవ్ అయినటువంటి ఆయిల్ ట్యాంకులో గీ ట్యాంకులో నుంచి శాంపిల్ తీసి గుజరాత్ పంపించారు, అది యానిమల్ ఫ్యాట్ కలిసిందని వచ్చింది. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ 2024 జూలైలో వచ్చిన ట్యాంకులో యానిమల్ ఫ్యాట్ ఉంటే 2022లో కూడా యానిమల్ ఫ్యాట్ ఉండే అవకాశం ఉంది కదా అనేటువంటి ఒక అభూత కల్పనతోటి ఒక బాల్ త్రో చేసేసారు. పోనీ 2022లో 2023లో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పిన శాంపిల్ మీ దగ్గర ఉందా ఇప్పుడు కలెక్ట్ చేయడానికి? లేదు. ఎందుకు? ఆ గీ వాడేశారు. 23-24లో గీ వాడేశారు, లడ్డు తయారైపోయింది, అందరు తినేశారు, అయిపోయింది. అయోధ్యకు పంపించారు, భక్తులందరూ రోజు తింటున్నారు, అయిపోయింది. అయిపోయిన లడ్డు, తినేసిన లడ్డు, ఆశీర్వదించిన లడ్డు ఏదైతే ఉందో, దాన్ని ఆరగించిన లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో, ఆ ప్రసాదంలో కొవ్వు కలిసి ఉందేమో, జంతు కొవ్వులు కలిసి ఉందేమోనని మీ ప్రజంప్షను, మీ ఎజంప్షను, మీ ఎలిగేషన్ తోటి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలండి? ఏ మెట్టుతోటి కొట్టాలి మిమ్మల్ని? మీకు అసలు ఈరోజు గణతంత్ర దినోత్సవంలో కూర్చుకునే హక్కు ఉందా మీకు? రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి హక్కు మీకు ఎవడిచ్చాడు? అడల్టరీ జరిగిందేమో ఫైండ్ అవుట్ చేసిందేమో మీరు ఈరోజు రాష్ట్రంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత. దీంట్లో తప్పు జరిగితే అప్పుడు కూడా తప్పు జరిగి ఉండొచ్చేమోనని అప్పుడు ప్రభుత్వం మీద బురద జల్లుతారా? ప్రభుత్వాలు మారుతాయి. జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి అయి ఉండొచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి అయితే కరుణాకర్ రెడ్డి అయి ఉండొచ్చు, లేకపోతే సుబ్బారెడ్డి గారు అయితే సుబ్బారెడ్డి గారు అయి ఉండొచ్చు, లేకపోతే ఈరోజు బిఆర్ నాయుడు గారు అయితే